నమస్తే వాళ్ళ ఎరికే కదా నేనే వాళ్ళ నేను మీ 690 పాపానని. ఇంకా ఇవాళ ఆత్మకూరు మండలం యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం పల్లెపాడు గ్రామానికి వచ్చిన ఇంకా ఈయన అయితే ఇక విగ్రహ ప్రతిష్టత కోసం భూమి పూజ చేసిరుల్లా మన గౌడ సోదరులు మన సర్దార్ సర్వాయి పాపానని నిలబెట్టడానికి ఇక్కడ భూమి పూజ చేసిర్రు. ఇక భూమి పూజ అయిపోయింది. ఇక గౌడ సోదరులతోటి ఇంకా మరి వాళ్ళకి ఎలాంటి కష్టాలు ఉన్నాయి, మరి ప్రభుత్వం చెంతకి ఎలా తీసుకుపోవాలి, ప్రభుత్వం ఎలా సహకరించాలనే దాని గురించి మనం గౌడ సోదరులతోటి మాట్లాడదాం. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద వాళ్ళు అయితే ఉన్నారు సుమి. ఇక మరి వాళ్ళతో అడిగి తెలుసుకుందాం. ఇక ఎన్నాళ్ళ నుంచి తాళ్ళు ఎక్కుతున్నాడో అన్న. నమస్తే అంత పైలమేనానే? అంత బాగా ఉన్నామన్నా. ఎన్నాళ్ళ నుంచి ఎక్కుతున్నాయి తాళ్ళు? నేను చిన్నప్పటి నుంచి ఎక్కుతున్నా. దాదాపు 25-28 ఏళ్ళు అవుతుంది నేను తాళ్ళెక్క బట్టి. మధ్యలో బంద్ చేసి ఇంకా వేరే వేరే వృత్తులు చేసుకొని వచ్చాము. తర్వాత ఇప్పుడు మళ్ళీ తాళ్ళే ఎక్కుతున్నాము. తాళ్ళ కళ్ళు మరి గవర్నమెంట్ కానీ మన సంఘం కానీ మన గౌన్ల గురించి గుర్తించి కళ్ళు ఎక్కువైతే దాన్ని నిల్వబెట్టడం, ఇంకోటి తాళ్ళు ఎక్కుతుంటే జారితే వాళ్ళకు దానికి గ్రిప్పు దాని గురించి ఆలోచించుండ్రి. గౌన్ల గురించి అయితే ఆలోచించి మీరు ప్రత్యేకంగా తీసుకోవాలని మన అన్నగారికి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చేస్తున్నాం. అన్న మీరు చెప్పారు మరి మీకు ఎన్నాళ్ళ నుంచి తాళ్ళు ఎక్కుతున్నాం? నేను 37 ఏళ్ళు అన్న. 37 ఏళ్ళ నుంచి తాళ్ళు ఎక్కుతున్నాం. ఇంకా మరి ప్రభుత్వానికి ఏం తెలియదు మనకు జారినా కానీ అపాయం కాకుండా ఏదన్నా ఒకటి కనిపెట్టి ఇవ్వాలని కోరుకుంటున్నా. సేఫ్టీ మోకు మరి ప్రతి గ్రామానికి వస్తాయని చెప్తున్నారు ప్రభుత్వం వాళ్ళు. మరి ఈ ఊరికి 4-5 ఇస్తురన్నా వస్తుడేం లేదు. అవి పని చేస్తారు. మిషన్ అయితేనే బెస్ట్ కదా, దాంట్లో కుసం పోయినా గీసుకొని దిగొచ్చు. మరి ఈ మధ్యన కొత్తగా మన ఆత్మకూరు మండలానికి సంబంధించిన ఒక ఆయన ఏదో తొక్కే మిషన్ పెట్టి తయారు చేసినట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందే. మేము చూడలే అన్న. మరి అగట్టున్నా ఏం కాదు కానీ చూడలే. అంటే కరెంట్ వైర్లు పెట్టి ఆయన తయారు చేసుకున్నాడు. మరి అట్లాంటి ఇంకా ముంగటికి రావాలి. మీ అసలు కూడా అట్లాంటివి చూసి చేసుకునే ఐడియా రావాలి. ఇక మనం చూడలే అన్న. మరి చూస్తే మనం కూడా చెప్పిద్దాం. మరి అయ్యేదేముంది. సరే పెద్ద మనిషి, మరి నువ్వు చెప్పే ఎన్నాళ్ళ నుంచి తాళ్ళు ఎక్కుతున్నావు, ఎంత కళ్ళు అవుతుంది, ఏం సంగతులు? నేను 25 ఏళ్ళ నుంచి ఎక్కుతున్నా. 25 ఏళ్ళ నుంచి ఎక్కుతున్నావు. ఎట్లుంది మరి, మంచిగా నడుస్తుందా కళ్ళ వ్యాపారం? గట్టిగా నడుస్తుంది. ఎన్ని తాళ్ళు ఎక్కుతావు? 15 ఎక్కుతా. 10 ఎక్కుతావు. ఇక గచ్చిన బక్కగున్న కూడా జర గచ్చిన తాళ్ళు ఎక్కుతున్నాం అన్నమాట. ఇక ఈడ బీజేపీ మండల కార్యదర్శి ఉన్నాడు మన తాన. ఇక మన తాన మాట్లాడిద్దాం ఈ అన్నతోటి కూడా. మరి అన్న చెప్పురి మరి ఎట్లా ఉన్నది ఇప్పుడు గౌడ సోదరులకి? ఎట్లా అంటే చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇక తాళ్ళు ఎక్కాలంటే కాళ్ళ మంటలు. ఈ రోజులల్లో వెనకటి రోజులలో నడిచింది కానీ ఈ రోజులలో అంత సున్నితం అయిపోయారు మనుషులు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంది? మాకు ఈ తాళ్ళు ఎక్కుతున్నాం కానీ ఏమన్నా కింద పడ్డా కానీ ఏదన్నా ఎమ్మటే ఇమీడియట్లీ పరిశీలించాలని కోరుతున్నాం. గవర్నమెంట్ కూడా సహకరించాలని కోరుతున్నాం. మన కళ్ళాంతలేదు, వైన్స్లు ఎక్కువైనాయి. వైన్స్ల గురించి కూడా ఒకసారి పట్టించుకోవాలి మన జిల్లా అధ్యక్షులు. అది ఇక్కడ గ్రామ సర్పంచ్ గారు ఉన్నారు. మన సర్పంచ్ గారితో మాట్లాడదాం. ఈ గ్రామ పరిస్థితులను కూడా ముందుకు తీసుకొని. అన్నగారు నమస్తే. అంత పైలమేనా? అంత నిమ్మలే మంచి. ఇంకా మరి గౌడ సోదరులు అందరు కలిసి ఇవాళ సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి భూమి పూజ చేసిర్రే. అంత మంచిగా నాకు సంతోషం అనిపిస్తుంది. ఇంకా దీనికి మీ సపోర్ట్ కూడా ఉండడం జర మనకి ఉంటుంది. ఇంకా మరి గౌడ సోదరులకి మీ తరపు నుంచి కూడా ఊళ్ళో గ్రామ సర్పంచ్ కాబట్టి మీరు కూడా కొంచెం అది చేయాల్సింది కోరుతున్నాం. అంటే మంచి చేయాలి ప్రజలకి. మరి ఈ గౌడ సోదరుల గురించి ఇప్పుడు బీసీ కులాల గురించి అయినా గౌడ సోదరుల గురించి అయినా మరి మీ నోటి నుంచి ముచ్చట. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 13-14 నెలలు కంప్లీట్ కావస్తుంది. ఆ నుంచి కూడా ప్రతిరోజు బీసీల గురించే ఆలోచన చేస్తుంది. గవర్నమెంట్ కూడా మొన్న కులగణన చేసి బీసీ ఎంత వాటర్ రావాలనే ఉద్దేశంతో బీసీ వాళ్ళకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో చేస్తుంది గవర్నమెంట్. అదేవిధంగా ఇప్పుడు గౌడన్నలకు కూడా సేఫ్టీ మోకులు కూడా రేవంత్ రెడ్డి గారు అలాంటి స్కీమ్ కూడా తీసుకొచ్చి తయారు చేస్తారు. అలాంటి ఏ ఇబ్బంది లేకుండా చూద్దాం. గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహకారాలు అందినా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక సర్పంచ్ అన్న అయితే ఇక చెప్పిండు కదా, ఇక ప్రజానికి కూడా జర సపోర్ట్ ఉంటా అని చెప్పిండు. ఇక ఇక్కడనైతే మన బీసీ సంఘం మండలాధ్యక్షుడు
ఉప్పలన్న ఇక్కడ ఉన్నాడు. ఉప్పలన్న అడిగి తెలుసుకుందాం. ఇక మన కష్టాలు సుఖాలు అన్నీ చెప్పుకొస్తాడు మనతో. అయితే ఇక మరి అన్నగారి అడుగుదాం. అన్న నమస్తే, అంత పైలవేనా? అంత బాగా అన్న, అంత బాగా. ఇక మరి ఏందన్నా మరి గౌన్లోళ్ళకి కూడా ఇప్పుడు విగ్రహం ప్రతిష్ట చేసిరు కానీ గౌన్లోళ్ళకి సేఫ్టీ లేకుండా పోతుందన్న. ఎందుకంటే తాళ్ళకి కాళ్ళ మంటలకి అది అన్నీ ఉంటాయి కాబట్టి మరి దీని మీద మీరు ఎట్లా స్పందిస్తున్నారు అన్న? గత ప్రభుత్వానికంటే ఇప్పుడున్న ప్రభుత్వము బడుగు బలహీన వర్గాలకు చాలా మేలు చేస్తుంది అన్న. గౌడ సంఘానికి కూడా ప్రతి గౌడు కింద పడకుండా సేఫ్టీ మోకులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కానీ, మా ఆలేరు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా ఎమ్మెల్యే బీర్లైన ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి చెందుతుంది అన్న. మా మండలము ఎప్పుడో వచ్చిన మా గోదావరి నీళ్ళంటే మాకు తెలివే అన్న. అసలు ఇక రైతుల కాళ్ళు కడిగండి గోదావరి నీళ్ళు వచ్చి ఐలన్న చాలా అభివృద్ధి చేసుకోపాటు బడుగు బలహీన వర్గాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇలా బీసీలలో కూడా 42% సర్పంచులను చేయడానికి కూడా సిద్ధమైన ఏకైక ఎమ్మెల్యే అన్న బీర్లైలన్న. ఆయన ఆధ్వర్యంలో చాలా డెవలప్ అవుతుంది. అదేవిధంగా గౌడ సంఘం కూడా ప్రతి గౌడు ఊళ్ళల్లో కూడా అదే రవణ నగర్ ఆధ్వర్యంలో ప్రతి ఊళ్ళో మనం పాపన్న విగ్రహం పెట్టాలని నిర్ణయించుకున్నాం. దానికి కూడా మా ఎమ్మెల్యే గారి సహకారం ఉంటుంది. ఈ ఊళ్ళో పల్లెపాడు విలేజ్లో కూడా కాటమే గుడి కట్టడానికి మాకు ఎమ్మెల్యే గారి సహకారము, మరి మాజీ ఎమ్మెల్యే భుక్షమే గౌడ్ సహకారంతో ఎంతో గుడి కూడా దిశలు పూర్తి అవుతుంది. పండుగ కూడా అతి త్వరలో పెట్టుకుంటాం. మిమ్మల్ని పిలుస్తామన్నా, మీరు తప్పకుండా రావాలన్నా. ఖచ్చితంగా మేము కూడా దగ్గరుండి పండుగ ముంగడ పడిపిస్తాం, పండుగ చేస్తాం. సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని నిలబెడతాం. ప్రతి విషయంలో కూడా నేను కూడా అందరికీ మన బీసీ కులాలకైనా మన గౌడ సోదరులకైనా ప్రతి ఒక్క కులానికి కూడా నేను ఖచ్చితంగా సపోర్ట్ ఉంటా. ఎక్కడ అన్యాయం జరిగితే మాత్రం అక్కడ ప్రశ్నించడానికి అయితే రెడీగా ఉంటాను నేనైతే. ఎందుకంటే సర్దార్ సర్వాయి పాపన్న అవతారం ఇచ్చిన, నేను ఒక అవతారం ఎత్తుకొని వచ్చిన. ఇక మరి మీ అందరి సపోర్ట్ కూడా నాకు ఉండాలని కోరుకుంటున్నా. గతంలో బీసీల గురించి మాట్లాడే ఏకైక నాయకుడు ధర్మభుక్షం ఉండే అన్న. ఇప్పుడు బీసీల గురించి మాట్లాడే ప్రతి ఒక్కరు బీసీ నాయకుడిగా ఎదుగుతారు, బీసీల గురించి కొట్లాడుతారు. మేమెంతో మాకంతా అని గవర్నమెంట్ కూడా నిలదీసి కొట్లాడి పదవులు తెచ్చుకోవడంలో శ్రమ లేకుండా పోరాటం చేస్తున్నారన్న. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలన్న. ఇక ఇక్కడనైతే మన మండల స్థాయి గౌరవ అధ్యక్షులు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడి తెలుసుకుందాం. అన్న పైలవేనా? అంత నమస్తేనే. పైలవేనే. ఎట్లుంది మన పరిస్థితులు, మరి గౌడ సోదరుల గురించి బీసీ కులాల గురించి మరి మీనోడ కూడా ఓ మాట చెప్పాలి. ఈరోజు ఆత్మకూరు మండల్ పల్లెపాడు గ్రామంలో సర్వాయి పాపన్న విగ్రహానికి భూమి పూజ కార్యక్రమానికి అతిథిగా రవికుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఆయన ఇక్కడ భూమి పూజ జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ పల్లెపాడు అంటే మంచి ఒక చరిత్ర గల ఊరు. ఇప్పుడే కాకుండా పల్లెపాడు అంటే ఒకప్పుడు కూడా చరిత్ర. ఇది ప్రతి సంవత్సరం వీళ్ళు ఒక దసరా నాడు ఒక గుర్జు అనేది ఉంటుంది. పల్లెపాడు మా మండలంలో ఇది పల్లెపాడు పెద్ద చరిత్ర గల ఊరు. అది కాబట్టి ఆ విధంగా ఇప్పుడు మన సర్వాయి పాపన్న విగ్రహం మనం ఇక్కడ పెట్టుకుంటున్నాం అంటే ఆయన ఆశయాలకు అనుగుణంగా, అదేవిధంగా మాకు ధర్మభిక్షం చెప్పిన బాటల్లో మా గౌడ సోదరులందరూ మేము నడుస్తున్నాం. అదేవిధంగా రేపు ముందు కూడా అదేవిధంగా మాకు ఈ గౌడ్స్కు మొన్న ఇదివరదాకా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మాకు గౌడ్స్కు అనేది ఏం లేకుండే. మొన్న మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే మా రేవంత్ రెడ్డి గారు మాకు ఇక్కడ మనకు బీర్లైలయ్య గారు మా ఎమ్మెల్యే గారు సేఫ్టీ మోకులు 2-3 సార్లు ఇప్పుడు ప్రతి ఊరుకు కూడా ఇస్తుండు. అదేవిధంగా ఇంకేమైనా ఏ విషయమైనా మాకు మా ఎమ్మెల్యే గారు వాటర్ గురించి అయితే రైతు అంటే వాటర్ గురించి మాకు తపాసిపల్లె చెరువు నుంచి ఒక 10 ఏళ్ళ సంచి మాకు ఆ తూము తీయలే. ఏ ప్రభుత్వం వచ్చినా తీయలే. 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, తీయలే. సరే మా ఎమ్మెల్యే గారు మంత్రులతో ఒప్పించి ఏం చేసినో కానీ మాకు తూము తీసి మాకు రైతు కంటే వాటర్ ఉంటేనే వ్యవసాయం. అది కాబట్టి ఆయనకు మేము ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం నీళ్ళు ఇచ్చినందుకు. అదేవిధంగా ఇక్కడ కూడా అన్ని పార్టీలకు అతిథిగా బీసీగా ఇక్కడ పల్లెపాడు మంచిగా ఉంటుంది. పక్కకే మాది కొరటకల్లు, మేము మాజీ ఎంపీటీసీని. సరే పల్లెపాడు కొరటకల్లు అంటే మాకు భూములన్నీ కలిసి ఉంటాయి కాబట్టి మేము పల్లెపాడు కొరటకల్లు ఎప్పుడు మేము ఒక్కటే ఊరులాగా చూస్తాం. అదేవిధంగా ముందు కూడా మాకు రవికుమార్ గౌడ్ ముందుకు వచ్చినందుకు మాకు ప్రతి ఊరుకు ఇస్తుండు కాబట్టి ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇసుడు చిన్న వయసు అయినా కూడా
ముందుకొచ్చి పైసలు ఉన్న వాళ్ళు మస్తుగా ఉంటారు, పెట్టే గుణం ఉండదు అందరికీ. సరే ఆయన ఏం చేస్తుండో ఎక్కడ చేసుకుంటుండో చిన్న వయసు అయినా మమ్మల్ని గౌరవించి మమ్మల్ని ప్రతి ఊరుకు తిప్పి ఇట్లా చేద్దాం, ప్రతి ఊరికి కూడా ఒకటి పెడదాం అనేది చెప్పడం మేము ఆయనకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఇక కూడా ముందు ఇంకా కడవ ఊర్లు కూడా మేము ఇట్లే చేద్దాం అనేది మా గౌడ కులస్తులు అందరికీ తరపున నేను ధన్యవాదాలు చెప్తూ ముగించుకుంటాను. ఇక ఈయనైతే మన లింగాన్ని ఉన్నాడు. ఇక లింగాన్ని అయితే పల్లెపాడే కాదు, ఆత్మకూరు, మోత్కూరు, భువనగిరి, యాదాద్రి జిల్లాలో తెలవనోడు అంటే లేడుల్లా. ఇక అట్లాంటిది మన లింగన్న ఇవాళ ఏ కెమెరాకి చిక్కనోడు ఇక మన కెమెరాకి చిక్కిండు. ఇక మరి ఈ కెమెరా ముంగనే మన లింగన్నని ఇక ఇవాళ మాట్లాడిద్దాం. అన్న లింగన్న నమస్తే, నా పైలవేనానే మంచిగా ఉన్నా, మీరు బాగున్నారా? కుశలవన్నా. తాళ్ళు ఎక్కడెక్కి వచ్చినావు అన్న నువ్వు? తాళ్ళు ఇక మనం ఏ ఊళ్ళో పోయినా మనయే తాళ్ళు, ఏ ఊళ్ళో పోయినా మనయే లొట్లు, మనయే కళ్ళు అన్న. మరి ఇవాళ గౌడ సోదరులకి జరిగే సమస్యల మీద మీ నోట నుంచి ఒక మాట వినాలని నాకు బాగా పడ్డదన్న. ఇంకా ఎందుకంటే నువ్వు ఒకప్పుడు ఇక ప్రజల్ని ఎట్లా చేయలేను, నువ్వు ప్రజలతోటి ఎంత మంచి అనిపించుకున్నావు. ఇవాళ అందరూ నేను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఈ ఊరి గురించి చెప్పాలి. ఖచ్చితంగా చెప్తా. ఇక్కడ పల్లెపాల్లో సర్వాయి పాపన్న విగ్రహానికి భూమి పూజకు వచ్చినటువంటి పెద్దలందరికీ, మా గ్రామస్తులకు, గౌడ కులస్తులకు, ఈడ గౌన్లోళ్ళు లేకుంటే కుమ్మరోళ్ళు, సాకలోళ్ళు, మంగళోళ్ళు అనేది ఏముండదు. అంటే మీరు చూస్తూనే ఉన్నారు. ఇవాళ ఇక్కడ ప్రతి కులం నుంచి వెళ్ళి ప్రతి వాళ్ళు అందరు పెద్ద మనుషులు కూడా ఈ భూమి పూజకు వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే ఇది గౌడ సంఘానికి సంబంధించిన ఆయన కాదు, ఎవరు సర్వాయి పాపన్న కులపోడు కావచ్చు మీకు, కానీ దేశం కోసం మాకు కావాలి, మా దేశం మాకు కావాలని చెప్పి ఆనాడు బ్రిటిష్ వాళ్ళతో కానీ ఇంకా ఎవరితో కానీ యుద్ధం చేసినటువంటి వ్యక్తి సర్వాయి పాపన్న. ఆయన చాలా చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈ పల్లెపాడు కూడా మామూలు చరిత్ర లేదు, బ్రహ్మాండమైన చరిత్రకారులు పుట్టింది పల్లెపాడులో. అట్లనే ఇంకోటి ఏంటంటే బీసీ అనేటోళ్ళు ప్రతి 100 కులాలు ఉండొచ్చు బీసీలల్లో. ఇలా బీసీలందరూ ఏకమై బీసీని గెలిపించుకోవడం కానీ లేకుంటే బీసీల కోసం పోరాటం చేయడంలో కానీ ముందుండి ఇదంతా నడిపిస్తే బాగుంటుంది. ఇంకా రవణ సర్వాయి పాపన్న విగ్రహం పరిటాల రవణ నాకు ఇవాళ కాదు 30 ఏళ్ళ కింద నుంచి వెళ్ళి సోపతి చిన్న పిల్లగాడు ఉండే. నేను కూరల్లో పోతున్నప్పుడు కూరళ్ళకు అంటే ఏదో సందర్భం మీద పోయినాం, అప్పటి నుంచి బాగా సోపతి. అక్కడ ఆ పేరు కూడా ఆయనకు పరిటాల రవణ ఎందుకు వచ్చిందంటే ఆగపోయేది, ఏడ నిలబడకపోయేది. ఇవాళ ఆయన ఒక మంచి కార్యక్రమం ఎన్నుకొని ఈ విగ్రహాలు ఇప్పియడము, సంఘాలను బలోపేతం చేయడంలో ముందుంటున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఇక చూసిరు ఇక్కడ మహిళా అధ్యక్షురాలు కూడా ఉన్నారు. ఇక గౌడ సంఘం మహిళా అధ్యక్షురాలు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేపిద్దాం. అమ్మా నమస్తే అక్క. రాయిపల్లి నాది, సర్పంచ్ని. మా గౌడ్స్లకు అందరికీ అదృష్టం ఎక్కుతురు మంచిగా. ప్రతి ఒక్కటి ఏ ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనుకున్నా మా గౌడ్స్లను అయితే చూడారే ముందే వేయాలని నేను కోరుకుంటున్నా. నాకు ఇచ్చిన అవకాశానికి అక్క మీరు కూడా చెప్పు, మరి ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ దాకా వచ్చారు? మాకు మంచిగా అనిపిస్తుంది. మేమేదో ఇంట్లో ఉండి చేసేవాళ్ళము. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా రవణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా బీసీలను ముందు పడేసి ఇప్పుడు మన ఐలెన్ ఎమ్మెల్యే గారు బీసీల గురించి బాగా చేస్తున్నాడు. అలాగే మా గౌడన్నలను కూడా ఒక కంట కనిపెడుతూ మమ్మల్ని ముందుకు చేయాలని నేను కోరుతున్నాను.